వెల్కమ్ టు బాండ్ టు విన్ ఛానల్. దిస్ ఈజ్ నందు. ఈరోజు బడ్జెట్‌లో ఫిగర్స్ ఉంటాయి కదా! అంటే ఏ ఏ ఏ మినిస్ట్రీస్‌కి ఎంత అలొట్ చేశారని చెప్పేసి, అవి బడ్జెట్ ఎస్టిమేట్స్ గురించి మీకు కొన్ని ట్రిక్స్ చెప్తాను తెలుగులో. మీరు నచ్చితే ఫాలో అవ్వండి. ఫస్ట్ చూడండి, ఇక్కడ ఫస్ట్ బడ్జెట్ ఎస్టిమేట్స్ తీసుకున్నట్లయితే టోటల్ ఎక్స్‌పెండిచర్, టోటల్ రిసీట్స్ ఇంతున్నాయని చెప్పి మీరు డేటా చూసే ఉంటారు. వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది నేను ట్రిక్స్ చెప్తాను చూడండి. టోటల్ ఎక్స్‌పెండిచర్ ఇన్ బడ్జెట్ ఎస్టిమేట్. ఎక్స్‌పెండిచర్‌లో పెన్ అని ఉంది కదా! ఇక్కడ చూస్తే 50 పెన్స్ సిక్స్త్ క్లాస్కి ఫిఫ్త్ క్లాస్కి ఇచ్చినందుకు నాకు రూ. 345 ఖర్చు అయింది. ఈ 3, 4, 5 వరుసగా ఉన్నాయి చూడండి. రూ. 345 ఖర్చు అయింది. మళ్ళీ చూడండి, 50 పెన్స్ సిక్స్త్ క్లాస్కి ఫిఫ్త్ క్లాస్కి ఇచ్చినందుకు నాకు రూ. 345 ఖర్చు అయింది. ఇక్కడ చూడండి, 50 పెన్స్ సిక్స్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్కి ఇచ్చినందుకు అయిన మనీ రూ. 345. టోటల్ రిసీట్స్ అదర్ దాన్ బారోయింగ్స్ అంటే అప్పు తెచ్చుకునేవి కాకుండా మిగతా రిసీట్స్ ఏవైతే ఉన్నాయో, మిగతా రెవెన్యూ ఏదైతే ఉందో ఆ అమౌంట్ వచ్చేసి 34.96 lakh crores. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారు అంటే, అదర్ దాన్ బారోయింగ్స్ అంటే నా అప్పు కాకుండా నా దగ్గర ఉన్న మనీ, టోటల్ నా దగ్గర ఉన్న మనీ రూ. 35 అంటే 34.96 కాబట్టి దగ్గరగా 35 ఉంది. సో నా దగ్గర ఉన్న మనీ 35 రూపీస్. టోటల్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 2 క్యాప్లు, ఇక్కడ చూడండి, 2 క్యాప్లు, ఒక పెన్ను కొనడానికి నాకైన ఖర్చు రూ. 11. క్యాప్ పెన్ను కొన్నందుకు అయిన ఖర్చు రూ. 11. ఆ క్యాప్స్ ఎన్ని అంటే 2, పెన్ ఎన్నంటే 1. క్యాప్ పెన్ను కొనడానికి నాకైన ఖర్చు రూ. 11. క్యాప్స్ ఎన్ని కొన్నానంటే 2 కొన్నాను. పెన్స్ ఎన్ని కొన్నానంటే 1 కొన్నాను. 11.21 lakh crores. నెట్ ట్యాక్స్ రిసీట్స్ వచ్చేసి టోటల్ ఇన్కమ్ ట్యాక్స్ నుంచి ఎంత వచ్చింది, ఇన్కమ్ ట్యాక్స్ నుంచి అంటే ఇన్కమ్ ట్యాక్స్ డైరెక్ట్ ట్యాక్స్ నుంచి ఇండైరెక్ట్ ట్యాక్స్ నుంచి ఎంత వచ్చింది, 28.37 lakh crores. దీని ఎలా గుర్తుపెట్టుకోవాలి, నెట్ ఇక్కడ వచ్చేసి నేను గవర్నమెంట్కి కట్టిన ట్యాక్స్ అని గుర్తుపెట్టుకోవాలి. నేను గవర్నమెంట్కి కట్టిన ట్యాక్స్ రూ. 28. గవర్నమెంట్కి కట్టిన ట్యాక్స్ రూ. 28. కానీ నా దగ్గర ఉన్న మనీ ఇంతకుముందు అప్పు కాకుండా రూ. 35 ఉన్నాయని చెప్పాను కదా, అప్పుతో కలిపి రూ. 37 ఉన్నాయి. ఇక్కడ అప్పు కాకుండా 35 అని చెప్పాను కదా, ఇప్పుడు నా దగ్గర ఉన్న మనీ అప్పుతో కలిపి రూ. 37. అందులో నేను కట్టిన ట్యాక్స్ రూ. 28. నెక్స్ట్ క్యాపిటల్ రిసీట్స్. క్యాపిటల్ ఇందులో క్యాప్ ఉంది చూడండి, ఇక్కడ చెప్పినప్పుడు టోటల్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని చెప్పినప్పుడు క్యాప్ పెన్ ఉంది. ఇది ఓన్లీ క్యాపిటల్ రిసీట్స్. క్యాపిటల్ రిసీట్స్ అంటే మనం బారో చేసిన మనీ ఉంటుంది కదా, ఇంటర్నల్గా కానీ ఎక్స్టర్నల్ బారోయింగ్స్ ద్వారా ఆ మనీ ఏదైతే ఉందో అది 15.68 lakh crores. క్యాపిటల్ రిసీట్స్ ఎంత అంటే 15.68 lakh crores. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, ఓన్లీ క్యాప్ కొన్నందుకు అయిన ఖర్చు. ఇక్కడ క్యాప్ పెన్ను కలిపి కొన్నందుకు నాకు ఆఫర్లో రూ. 11కి వచ్చేసింది. ఇక్కడ ఓన్లీ క్యాప్ కొన్నందుకు రూ. 15 ఖర్చు అయింది. యాక్చువల్గా ఆ క్యాప్ కాస్ట్ ఎంత అంటే రూ. 68. అది బ్రాండెడ్, అందువల్ల రూ. 68 ఉన్న క్యాప్ ఏదైతే ఉందో దాన్ని నేను రూ. 15 కొన్నాను. ఓన్లీ క్యాప్ కొన్నందుకు ఆయన ఖర్చు రూ. 15. యాక్చువల్ ప్రైస్ 68 రూపీస్. నెక్స్ట్ ఫిజికల్ డెఫిసిట్ 4.4% ఆఫ్ జీడిపి కదా. ఈ ఫిజికల్లో ఫిష్ ఉంది. ఫిష్ కొనడానికి నా దగ్గర తక్కువ, డెఫిసిట్ అంటే కొరత, నా దగ్గర తక్కువైన మనీ రూ. 44. ఫిష్ కొనడానికి నా దగ్గర తక్కువైన మనీ అంటే పాయింట్ తీసేస్తే 44, రూ. 44 ఫిష్. రెవెన్యూ డెఫిసిట్. రెవెన్యూలో వెను ఉంది కదా, వెనుని వీణ అనుకుంటాను, వీణ దగ్గర వీణ కొనడానికి తక్కువైన మనీ 15 రూపీస్. ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ తక్కువ, కాస్ట్లీ వీణ కొనడానికి అయిన ఖర్చు రూ. 3. నార్మల్ వీణ కొనడానికి అయిన ఖర్చు రూ. 15. కాస్ట్లీ వీణ కొనడానికి తక్కువైన మనీ రూ. 3 వద్దు, 30 అని పెట్టుకోండి. ఇప్పుడు మీకు అర్థమవుతుంది. అంటే ఎక్కువ కాస్ట్లీ ఉంటుంది కదా, అప్పుడు ఇంకా తక్కువ అవుతాయి కదా మనీ, అది రూ. 30. అంటే ఈ జీరోకి వాల్యూ ఉంటుంది కదా, పాయింట్ పెట్టిన తర్వాత 0.3%. ప్రైమరీ డెఫిసిట్. మేరీ క్రిస్మస్ జరుపుకోవడానికి నా దగ్గర తక్కువైన మనీ రూ. 8. ఇది కూడా 80 అని పెట్టుకోండి. మేరీ క్రిస్మస్ జరుపుకోవడానికి నా దగ్గర తక్కువైన మనీ రూ. 80. సున్నాకి పాయింట్ పెట్టిన తర్వాత వాల్యూ ఉన్నది కాబట్టి 0.8%. గ్రాస్ మార్కెట్ బారోయింగ్స్. మార్కెట్లో గ్రాసరీస్ కొంటారు. గ్రాసరీస్ కొన్నందుకు అయిన ఖర్చు 14.8 కాబట్టి 15 వేసుకోండి, లేదా 14 రూపీస్.
రూ. 14 అయింది. రూ. 14 అయిన తర్వాత మిగతా రూ. 87 ఏమంటే ఔట్ సైడ్ ఎక్స్‌పెన్సెస్ ఉంటాయి కదా! అంటే కూరగాయలు, ఫ్రూట్స్ ఇంకా మనం బయటకెళ్తే మనం ఏదో ఒకటి తింటాం కదా! ఆ మొత్తం కలిపి రూ. 82 అయింది. గ్రాస్ మార్కెట్ బారోయింగ్స్ అంటే గ్రాసరీస్‌కి మార్కెట్‌కెళ్ళినప్పుడు అయిన ఖర్చు రూ. 14. రిమైనింగ్ ఈ రూ. 82 ఏదైతే ఉందో బయట ఖర్చులకి అయిపోయింది మిగతా ఖర్చులకి. ఇది బడ్జెట్ ఎస్టిమేట్స్ ట్రిక్స్. మీకు నచ్చితే ఫాలో అవ్వండి. ఇప్పుడు ఈ ఇవి ఏవైతే ఉన్నాయో నేను నిన్న క్లాస్‌లో చెప్పాను ఆల్రెడీ. ఒకసారి మీరు చూడండి వీడియో. నేను చాలా క్లియర్‌గా చెప్పాను అసలు ఏంటి రెవెన్యూ రిసీట్స్ అంటే ఏంటి, క్యాపిటల్ రిసీట్స్ అంటే ఏంటి, రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ అంటే ఏంటి, క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ అంటే ఏంటి, మొత్తం నిన్న క్లాస్‌లో చెప్పాను. ఒకసారి చూడండి. అయితే ఈ కాలిక్యులేషన్స్ అనేవి ఎలా జరుగుతాయి? మీకొక డౌట్ రావచ్చు. బడ్జెట్ రిలీజ్ చేశారు కదా! నిర్మలా సీతారామన్ గారు. అందులో డెఫిసిట్స్ అనేవి డెఫిసిట్ అందులో రిసీట్స్, ఎక్స్‌పెండిచర్ అనేవి ఒక రకంగా ఉన్నాయి. ఇక్కడ చూస్తేనేమో వాల్యూస్ వేరే ఉన్నాయని డౌట్ రావచ్చు. ఆ కాలిక్యులేషన్ మొత్తం నేనిప్పుడు చూపిస్తాను చూడండి. బడ్జెట్ ప్రకారం రెవెన్యూ రిసీట్స్ ఇంతుంది. రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ ఇంత. క్యాపిటల్ రిసీట్స్, క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ మొత్తం ఇంత ఉంది. రెవెన్యూ రిసీట్స్ వచ్చేసి 34.2 లాక్. క్యాపిటల్ రిసీట్స్ వచ్చేసి 16.4. సో, రెవెన్యూ రిసీట్స్, క్యాపిటల్ రిసీట్స్ కలిపితే టోటల్ రిసీట్స్. టోటల్ రిసీట్స్ ఎంతున్నాయంటే 50.6 లాక్ క్రోర్స్. ఈ టోటల్ రిసీట్స్‌లో బారోయింగ్స్ అప్పు తెచ్చుకున్న ఏవైతే తీసేస్తే 34.96 లాక్ క్రోర్ అనేది చేస్తే టోటల్ రిసీట్స్ అదర్ దాన్ బారోయింగ్స్ వస్తుంది. ఇది టోటల్ రిసీట్స్ అదర్ దాన్ బారోయింగ్స్ చూడండి ఇక్కడ. టోటల్ రిసీట్స్ అదర్ దాన్ బారోయింగ్స్ 34.96. నెక్స్ట్ రెవెన్యూ ఎక్స్‌పెండిచర్, క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ కలిపి రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ ఎంత ఉంది? 34.9 లాక్. క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ ఎంత ఉంది? 15.5 లాక్. 15.5 లాక్. ఇది మొత్తం కలిపితే 54.9 లాక్ మొత్తం టోటల్ ఎక్స్‌పెండిచర్. ఈ టోటల్ ఎక్స్‌పెండిచర్‌లో మనీ స్పెంట్ ఆన్ టోటల్ ఎక్స్‌పెండిచర్ అంటే చూడండి ఇక్కడ మనీ స్పెంట్ ఆన్ రెవెన్యూ అండ్ క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్స్ ఈస్ 54.9 లాక్ క్రోర్. దీంట్లో ప్లాన్డ్ ఎక్స్‌పెండిచర్ ఉంటుంది. నాన్ ప్లాన్డ్ ఎక్స్‌పెండిచర్ ఉంటుంది. నాన్ ప్లాన్డ్ ఎక్స్‌పెండిచర్ అంటే ఆహ్, ఇప్పుడేదైనా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా గవర్నమెంట్ ఖర్చు పెట్టాలన్నా, లేదా డిఫెన్స్‌కి గన్స్, మెషినరీ కావాలన్నా, ఇవన్నీ ముందే ప్లాన్ చేసి ఉండవు. నాన్ ప్లాన్డ్ అమౌంట్ అనమాట ఇది. ప్లానెడ్‌లోకొచ్చేసి 50.65 లాక్ క్రోర్స్ అలాట్ చేశారు. నాన్ ప్లాన్డ్‌లో వచ్చేసి రిమైనింగ్ ఏదైతే ఉందో ఈ 54.9లో నుంచి ఈ 50.6ని తీసేస్తే వచ్చింది 4.3 లాక్. ఇవి నాన్ ప్లాన్‌ది యూజ్ చేస్తారు. అయితే బారోయింగ్స్ గురించొస్తే ఇప్పుడు రిసీట్స్ చూసాము. ఎక్స్‌పెండిచర్ గురించి చూసాము. టోటల్ బారోయింగ్స్ అంటే అప్పు తెచ్చుకున్నవి. ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇది మొత్తం టోటల్ రిసీట్. టోటల్ రిసీట్‌లో నుంచి వితౌట్ బారోయింగ్స్ కదా! ఈ టోటల్ రిసీట్‌లో నుంచి దీన్ని ఏదైతే తీసేస్తామో ఇదే కదా! అప్పుడు ఇక్కడ బారోయింగ్స్ అవుతది. ఇది వితౌట్ బారోయింగ్సే కాలిక్యులేట్ చేసాము. విత్ బారోయింగ్స్ ఇంత. సో, దీని నుంచి ఇది తీసేస్తే మనకు బారో అయింది ఎంతో తెలుస్తది కదా! టోటల్ బారోయింగ్స్ వచ్చేసి 15.7 లాక్ క్రోర్స్. దీంట్లో గ్రాస్, నెట్ ఉంటాయి. గ్రాస్ మార్కెట్ బారోయింగ్స్ అంటే గవర్నమెంట్ ఇంటర్నల్‌గా గానీ, ఎక్స్టర్నల్‌గా గానీ లోన్స్, లయబిలిటీస్ తీసుకున్నప్పుడు బాండ్స్ అనేది ఇష్యూ చేస్తది. డేటెడ్ సెక్యూరిటీస్ అనేవి అక్కడ పెట్టి లోన్ తీసుకుంటుంది. డేటెడ్ సెక్యూరిటీస్ ద్వారా ఇష్యూ చేసి లోన్స్ తీసుకున్న అమౌంట్ వచ్చేసి 14.82 లాక్ క్రోర్. ఇక్కడ చూడండి. గ్రాస్ మార్కెట్ బారోయింగ్స్ 14.82 లాక్ క్రోర్స్. నెట్ మార్కెట్ బారోయింగ్స్ అంటే గ్రాస్ మార్కెట్ బారోయింగ్స్‌లో ఏదైతే తీసుకుంటామో మనం, దాని మీద ఇంట్రెస్ట్ అనేది పే చేస్తాం కదా! ఎంతో కొంత. ఆ ఇంట్రెస్ట్ తీసేయగా వచ్చింది నెట్ మార్కెట్ బారోయింగ్స్. మినిస్ట్రీస్‌కి అలాట్ చేసిన అమౌంట్ గాని చూసినట్లయితే, ఒక విలేజ్ అబ్బాయి స్టోరీ గురించి చూద్దాం. దాన్ని బేస్ చేసుకొని మొత్తం చేస్తాడు. ఒక అబ్బాయి ఉన్నాడు. వాళ్ళ నాన్న ఏం చేస్తాడంటే అగ్రికల్చర్ అంటే వ్యవసాయం చేస్తాడు. వ్యవసాయం చేస్తున్నప్పుడు అతనికి ఒకరోజు ఫెన్సింగ్ ఎయ్యాలి. ఎయ్యాలనిపించింది పొలం చుట్టూ. ఫెన్సింగ్ ఎయ్యాలన్నప్పుడు అతనికి అయిన ఖర్చు 5,000. అయితే ఆ ఫెన్సింగ్ అయిపోయింది. తర్వాత ఏం చేశాడు ఆ ల్యాండ్ ఎక్కడుంటుంది? విలేజ్‌లో ఉంటుంది. అతను విలేజ్‌లో ఉంటాడు. ఆ ల్యాండ్‌ని కొంచెం డెవలప్ చేయాలనుకుంటాడు. అంటే పొలం దున్ని సాగు చేయాలి అనుకుంటాడు. ఆ మొత్తం మిషనరీ కావాలి కదా! దానికైన ఖర్చు దీంట్లో సగం. అంటే ఫెన్సింగ్ ఏసిన దాంట్లో సగం. 200 ఇప్పుడు 5,000 అని చెప్పుకున్నాం కదా! 2,500 ఇంకా కొంచెం పైన 2,600 266. తర్వాత ఏంటంటే ఇంకా బానే ఉంది ఎయ్యాలనుకున్నాడు. ఇల్లు గడవాలి గదా! ఇల్లు గడవాలి అంటే ఇల్లు గడవాలి కాబట్టి వాళ్ళ నాన్న ఏం చేస్తాడంటే ఆహ్, ఆహ్, ఆ అబ్బాయి వాళ్ళ నాన్న ఈ అబ్బాయికి రూ. 2,300 ఖర్చులకిస్తాడు నెలకి. రూ. 2,300 ఖర్చు పెట్టుకోమని ఇస్తాడు. ఇంటి ఖర్చులకి. తర్వాత అగ్రికల్చర్, ల్యాండ్ యాక్టివిటీస్. సరే ఇదంతా ఇల్లు బానే ఉంది. ల్యాండ్ అంతా డెవలప్ చేసాం బానే ఉంది. ఇప్పుడు క్రాప్ అయితే వెయ్యాలి కదా! క్రాప్ వెయ్యాలి. ఏ క్రాప్ వేస్తున్నారు? రైస్ ఏస్తున్నారనుకోండి. వరేస్తున్నారనుకోండి. వరికి విత్తనాలు కావాలి కదా! విత్తనాలకి అయిన ఖర్చు 1,700. 171. తర్వాత హ్మ్. ఎడ్యుకేషన్. ఇప్పుడు అగ్రికల్చర్ ఇదంతా జరుగుతుంది. మరి స్కూల్‌కెళ్ళాలి కాలేజ్‌కెళ్ళాలి కదా! అబ్బాయి. కాలేజ్‌కెళ్ళాలి కాబట్టి కాలేజ్ ఫీ వచ్చేసి 1300. 128 అంటే 1300.
అయితే ఒకరోజు ఏం జరిగిందంటే ఒకరోజు ఏం జరిగిందంటే అబ్బాయి కాలేజ్లో కళ్ళు తిరిగి పడిపోయాడు అనుకుందాం. అయితే అతనికి హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలి. హాస్పిటల్ దగ్గర ఆయనకొచ్చి దగ్గర దగ్గర రూ. 1000 అయిందంటారు కదా! దాన్ని 980 రూపీస్ ఏసుకుందాం. అర్బన్ డెవలప్‌మెంట్. తర్వాత ఏంటంటే అంతా బానే ఉంది. మళ్ళీ కోలుకున్నాడు. కాలేజ్‌కెళ్ళాలి కదా! కాలేజ్‌కెళ్ళాలంటే వాళ్ళ కాలేజ్ సిటీలో ఉంటుంది. అర్బన్. సో, బస్‌కెళ్ళాలి. బస్‌కెళ్ళాలి అంటే అతనికి మంత్లీ రూ. 960 ఖర్చవుతుంది. అంతే డేకి రూ. 32 బస్ ఛార్జీలు అతనికి. తర్వాత సరే చదువుకుంటున్నాడు బానే ఉంది. ఒకరోజేంటి ఆహ్, కాలేజ్ నుంచి ఫోనొచ్చింది. ఏమని? ఏ నంబర్ నుంచి 95298 అనే నంబర్ నుంచి కాలొచ్చింది. "నువ్వు ఎంసెట్ రాసావు గదా! ఎంసెట్‌లో నీకు ర్యాంకొచ్చింది. మంచి ర్యాంకొచ్చింది" అన్నట్టు. ఎనర్జీ. అతను కష్టపడిన ఫలితానికి ఎనర్జీ అంటే అతని శక్తి సామర్థ్యాన్ని పెట్టి చదువుకొని మంచి ర్యాంక్ తెచ్చుకున్నాడు గదా! తెచ్చుకున్నందుకు అతనికి ఎన్నో ర్యాంక్ వచ్చిందంటే 811 ర్యాంక్ వచ్చింది ఎంసెట్‌లో. వచ్చిన తర్వాత కామ్‌గా ఏం చేశాడంటే 2 నెలల తర్వాత యూనివర్సిటీలో జాయిన్ అయ్యాడు. 2 మంత్స్ అంటే 60 డేస్. కొంచెం ఎక్స్‌ట్రా 65. 2 మంత్స్‌కి జాయిన్ అయిపోయాడు. జాయిన్ అయిన తర్వాత అంతా ఇంకా 4 ఇయర్స్ కదా! 4 ఇయర్స్ గడిచిపోయాయి. గడిచిన తర్వాత అతనికి జాబ్ వచ్చింది. అంటే సోషల్ మీడియాలో ఏం చేశాడప్పుడు, నాకు రూ. 60,000 మంత్లీ సాలరీ అని చెప్పి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. సో, ట్రిక్స్ కానీ మీకు నచ్చినట్లయితే ఫాలో అవ్వండి నా ఛానల్‌ని. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.